హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి చికెన్ పీసెస్ అండి. చికెన్ పీసెస్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు, అల్లం చిన్నులపాయల పేస్ట్, వాటర్తో ఈ విధంగా కుక్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ చికెన్ పీసెస్ని ఫ్రై తయారు చేసుకుందామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చికెన్ పీసెస్ చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం కోకో పౌడర్ యాడ్ చేస్తున్నామండి. మన టేస్ట్ని అనుసరించి హెచ్చు తగులుగా కోకో పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇక స్టవ్ కట్టేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసామండి. ఇప్పుడు బాండ్లీలో చూస్తున్నారు కదండి, చికెన్ పీసెస్ ఈ విధంగా పొడి పొడిగా తయారయ్యాయండి. ఇప్పుడు మన టేస్ట్ని అనుసరించి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. మళ్ళీ ఉప్పు, పసుపు, అల్లం చిన్నులపాయల పేస్ట్తో బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఈ విధంగా చక్కగా పొడి పొడిగా అయ్యాక ఈ పీసెస్ని పక్కన పెట్టుకుందామండి. ఇక నెక్స్ట్ బాండ్లీలో ఒక పెద్ద గరిటెడ్తో 2 గరిటెళ్ళు ఆయిల్ యాడ్ చేసామండి. లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసామండి. ఒక 2-3 లవంగాలు, కొద్దిపాటి దాల్చిన చెక్క యాడ్ చేసామండి. ఒక 2 పీసెస్. ఇప్పుడు ఈ మనం బాయిల్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసేద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకుందామండి. ఈ ఆయిల్లో కావాలనుకున్న వాళ్ళు జీడిపప్పు యాడ్ చేసుకుంటారండి. మేము మాత్రం ఓన్లీ లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసామండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఈ పీసెస్ని ఫ్రై చేద్దామండి. కొన్ని కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసామండి. ఇక లో ఫ్లేమ్ మీద అలాగే దాన్ని వదిలేద్దామండి. చక్కగా అదే సెట్ అయిపోతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మేము ఈ ఫ్రైని తయారు చేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి. మా ఛానల్ని గ్రో చేయండి వ్యూవర్స్. చాలామంది ఎన్నో వెరైటీస్తో చేస్తారండి చికెన్ ఫ్రై. మేము మాత్రం ఈ విధంగా తయారు చేసామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నామండి. బై అండి.